డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా అష్టకర్మలలో పుట్టినటువంటి వారి యొక్క వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏ విధంగా వారిని వివాహము కానీయకుండా చేస్తున్నాయి, ఆ దోషాన్ని మనము తెలుసుకుని ఏ విధంగా దానిని రెక్టిఫై చేసుకుని మనం కానీ ప్రయత్నించగలిగితే త్వరగా వివాహాలు మనము అనుకున్నటువంటి కాలంలో జరిగి ఉత్తమమైనటువంటి ఫలితాలని అందించగలవు అన్నటువంటి ఆలోచనతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ అష్టకర్మలలో పుట్టినటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం పైన ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో సూర్య దోషాన్ని కలిగినటువంటి వారికి వివాహము, చంద్ర దోషము కలిగినటువంటి వారికి వివాహము, కుజ దోషము కలిగినటువంటి వారికి వివాహము, బుధ గ్రహ దోషము కలిగినటువంటి వారికి వివాహము, అంటే ఇక్కడ బుధ గ్రహము కాకుండా బుధ కర్మ రిజిస్ట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి. అందువల్ల బుధ కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము, గురు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము, శుక్ర కర్మ కలిగినటువంటి వారికి ఉన్నటువంటి దోషము వలన ప్రాప్తించినటువంటి వివాహ ప్రాప్తము, మరియు శని కర్మ దోషము వారికి ఉన్నటువంటి వివాహ ప్రాప్తం ఏమిటి, రాహు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తం ఎలా ఉంటుంది అన్న అంశాలని మనము క్రమంగా ఒక్కొక్క వీడియోలో తెలియజేయడానికి నేను మీకు సపరేట్గా ఇస్తాను. అయితే జనరల్గా ఏమిటంటే, ఈ వివాహము అనే విషయాన్ని మనం ప్రథమ వివాహం నుండి మొదలు పెడుతున్నాము. అది రెండవ వివాహానికి వెళ్తుందా, మూడవ వివాహానికి వెళ్తుందా అన్న అంశాలని మనం చెప్పాలంటే వ్యక్తిగత జాతకం అవసరము. దానికి తగినటువంటి విధి నియమములు కూడాను ఉన్నాయి. అయితే ప్రథమ వివాహం గురించి మొట్టమొదట మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. ఈ ప్రథమ వివాహానికి ఎవరైనా కానీ 1వ భావము 7వ భావము అంటే 1-7 భావాల సంబంధాన్ని తీసుకొని వివాహాన్ని నిర్ణయించడం అనేది ఉంటుంది. జనరల్గా పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఈ జన్మలు మారవచ్చు కానీ సంబంధాలు మాత్రం మారవు అంటుంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ సంబంధాలు మనల్ని ఎత్తుకుంటూ వస్తాయి. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కొన్ని పాప పుణ్య కార్యాలను బట్టి ఎవరినైతే మనము ఏ బాంధవ్యాల్లోనైతే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పాపకర్మలు చేశామో అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలని ఈ జన్మలో అనుభవిస్తున్నాము మేము అని అంటుంటారు. అంటే ఏమిటి, మీ జన్మలు ఎన్నైనా ఎత్తొచ్చు, మనం ఎన్ని జన్మలైనా మార్చుకుంటూ వెళ్ళొచ్చు, కానీ బాంధవ్యాలు బంధుత్వాలు మాత్రం మారవు. ఎలాగంటే మనం రాశి చక్రాన్ని కానీ లేదా లగ్న చక్రం అని కానీ తీసుకోండి, నటల్ చార్ట్ అంటారు. దీంట్లో 12 భావాలు ఉంటాయి.
కాలపురుషునికి 1వ భావం మేషము నుంచి కాలపురుషునికి 12వ భావం మీనం వరకు తీసుకుంటే ఏది మీది లగ్నంగా ఉంటుందో, మీరు పుట్టిన సమయంలో ఏదైతే లగ్నంగా ఉంటుందో ఆ లగ్నములో నుంచి వచ్చినటువంటి ఈ మేషము అనే భావము ఎన్నవ భావముగా ఉంది, లేదా కర్కాటకం ఎన్నవ భావముగా ఉంది, తుల ఎన్నవ భావముగా ఉంది, మకరం ఎన్నవ భావముగా ఉంది. ఇలాగ మనం తీసుకున్నా కానీ ఆ మకరం కానీ మేషము కానీ కర్కాటకం కానీ లేదా తుల ఈ భావాల యొక్క బాంధవ్యాలు వాటికి తీసుకున్నట్టు కర్మ రిజిస్ట్ని బట్టి అవి అలాంటి ఫలితాలని మళ్ళీ మళ్ళీ ఇస్తుంటాయి. ఆ రీతిలో ఉదాహరణకి మనము చాలా వీడియోల్లో చర్చించాం. అదేమిటంటే ఒకరు కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో పుట్టినప్పుడు ఆ కన్య అనే భావానికి శని కర్మ రిజిస్ట్రీ మరి చంద్రకర్మ రిజిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఆ కుటుంబంలో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు, భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కనెక్ట్ అయి తీరుతారు అన్నాం. ఒకవేళ మీనరాశిలోనో మీన లగ్నంలోనో ఒకరు పుట్టినప్పుడు కంపల్సరిగా ఆ భావం సూర్యకర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది కాబట్టి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడమే కాకుండా అదే కుటుంబంలో వైద్యులు ఉండడము, అడ్మినిస్ట్రేషను, పొలిటీషియన్గా ఉండడం కానీ తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అని మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఒకరిది కుంభరాశి కుంభలగ్నం అయినప్పుడు ఖచ్చితంగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి, ఆ కుటుంబంలో ఉంటాయి. వివాహ సమస్యలు వస్తాయి, వివాహం లేట్ అవుతుంది, వివాహం చేసుకోని వాళ్ళు ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే వివాహం చేసుకున్నా కానీ వారు త్వరగా వితంతులు అవుతారు అని ఆ కర్మారీషిని బట్టి చెప్పాం. అంటే ఆ కుంభం యొక్క తత్వం అనేది మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి ఎన్నో భావంగా వచ్చినా ఆ భావ బంధుత్వ కారకత్వాలని వదలదు. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ అన్నట్టుగా అది మనల్ని ఎత్తుక్కుంటే వస్తుంది ఆ భావం యొక్క కర్మ రిజిస్టర్ అనేది మనం మాట్లాడినాం. అయితే ఈరోజు మొట్టమొదట ఒక్కొక్క కార్మిక రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు దాదాపు 800 కోట్ల జనాభా ఉన్నటువంటి మన ప్రపంచంలో ఎవరైనా కానీ అష్టకర్మల్లోనే పుట్టాలి. అలాంటి సందర్భంలో మనం తీసుకునే ఒక్కొక్క కర్మారీష్లో పుట్టినటువంటి నక్షత్రాల యొక్క డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీని బేస్ చేసుకుని వీరు వివాహానికి వెళితే వీరికి వస్తున్నటువంటి రాబోయే భాగస్వామి ఇలాగే మీకు ఆప్షన్ ఇస్తారు, అదే మీకు బౌండరీ, అదే మీకు అపార్చునిటీ, దాన్ని యూజ్ చేసుకోండి, అలా యూజ్ చేసుకోవడం వల్ల మీరు మంచి వివాహ జీవితాన్ని పొందగలుగుతారు అనేదాన్ని మనం కూడా ఒక్కొక్కటిగా చర్చించబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. శుక్రగ్రహ కర్మ దోషం కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తం, అది కూడాను ముఖ్యంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చిస్తున్నాం. అంటే శుక్రదోషము కలిగినటువంటి వారికి వివాహ జీవితము అద్భుతంగా ఉండాలంటే వారు ఏ విధంగా మలుచుకుని ముందుకెళ్ళాలి? అదేంటండి శుక్రదోషం అంటున్నారంటే, శుక్రదోషాన్ని మనం ఏం చెప్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా స్త్రీ దోషము అంటాం, స్త్రీ శాపము అంటాం. ఒక కుటుంబంలో స్త్రీలు అన్ని వేళ చాలా విచారంగా, బాధగా, సంతోషం లేని విధంగా కానీ ఉంటే ఆ కుటుంబము పురుషుల చేత హింసించబడినటువంటి కుటుంబంగాను, ఆ కుటుంబంలో ఆరుద్ర, చిత్త, శ్రవణ అనే నక్షత్రాలు తరచుగా పుడుతూ ఉంటారు, ఆల్రెడీ పుట్టి ఉంటారు, తర్వాత జనరేషన్ కూడా అది కంటిన్యూ అవుతుంది అంటుంటాం. ఈ యొక్క ఆరుద్ర అనే నక్షత్రము రాహు అధీన నక్షత్రం కదా, అలాగే చిత్త అనే నక్షత్రము కుజిని అధీన నక్షత్రం కదా, మరియు శ్రవణ అనే నక్షత్రము చంద్రుని అధీన నక్షత్రం కదా. ఈ 3 నక్షత్రాలు ఒకే కుటుంబంలో ఎలా పుడతారు అంటే దీనినే డిఎన్ఏ జెనెటిక్ కాంబినేషన్ అంటారు. అంటే వంశపారంపర్యంగా
ఆ కుటుంబంలో ఒకరు ఆరుద్ర నక్షత్రంలో పుడితే అదే కుటుంబంలోనే శ్రవణంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, అదే వంశంలోనే చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఉంటారు. అంటే ఈ యొక్క ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్ర కుటుంబ పరంపరలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలను బట్టి ఇక్కడ వచ్చినటువంటి వారు సెక్షువల్గా హరాస్మెంట్ కూడా గురవుతున్నారు. అంటే ఏమిటి, అబ్యూస్కి గురవుతుంటారు. చిన్న వయసులోనే సెక్షువల్ అబ్యూస్ ఎవరి మీద అధికంగా జరుగుతుందంటే ఈ యొక్క శుక్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారి మీద జరుగుతుందని మనం అనేకమైన వీడియోల్లో చెప్తున్నాం. అయితే వీరు ఎందుకు అలాగా ఇదవుతున్నారంటే ఇది రెండు రకాలైనటువంటి పరిస్థితుల్ని కొనసాగిస్తుంది. అదేమిటంటే వారు స్వతహాగా వెళ్ళి ఆ యొక్క విషయంలో పడిపోతున్నారు, కొంతమంది ఫోర్స్ వల్ల కూడా జరుగుతూ ఉంది. ఈ రెండింటి నుంచి జాగ్రత్త పడాలి మనం చెప్తాం. సరే, అది అలా ఉండని. అయితే ప్రపంచంలో దాదాపు ఒక 75 కోట్ల మంది ఈ యొక్క ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో పుడుతుంటారు ఇంకా కూడా జనరేషన్లో ఉత్పత్తి అవుతూనే ఉంటారు. అయితే వీరు వారికి ఉన్న శుక్రదోషాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళాలని మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు వీళ్ళు ప్రథమ వివాహానికి వెళ్ళేటప్పుడే ఎవరితో వీరికి వివాహం చేస్తే వీరి వివాహ జీవితం బాగుండడానికి ఈ శుక్రదోషం అనేది నల్లిఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుందనేది మనం పరిశీలిస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, సెన్సిటివ్ అయిన వీడియో కూడాను. చాలా జాగ్రత్తగా గమనించి కానీ మనం ఆచరించగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఆరుద్ర నక్షత్రానికి, చిత్తా నక్షత్రానికి, శ్రవణ నక్షత్రానికి శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంది, కానీ మేము ఏ నక్షత్రంలో పుట్టామో మాకే తెలియదండి, మా పూర్వీకులు డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసి పెట్టలేదు, అసలు ఏ నక్షత్రమో మాకు తెలియదు, మేము పెట్టుకున్న అక్షరాన్ని బట్టి ఈ నక్షత్రంలో పుట్టారనేసి అందరూ చెప్తున్నారు అని కొంతమంది అనుకుంటుంటారు. మీకు ఒకవేళ శుక్రకర్మ రిజిస్ట్రీ ఉందంటే ఆ కుటుంబంలో చూడండి, ఆడబిడ్డలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఆ కుటుంబ పరంపరలో కిడ్నీ సంబంధమైన సమస్యలు ఉంటాయి, యూటరస్ తీసేస్తుంటారు, గర్భసంచి తీసేస్తుంటారు, షుగర్ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు, యురినరీ ఇన్ఫెక్షన్, యురినరీ బ్లాడర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాటిస్ సంబంధమైన వ్యాధులు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాగే హెర్నియా సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ కూడాను సెక్షువల్ ఆర్గాన్స్ని దెబ్బతీయడానికి ఇవి ఈ శుక్రకర్మ అనేది పని. అదే కుటుంబంలో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, టైలరింగ్ చేస్తున్న వాళ్ళు, ఎంబ్రాయిడరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్ చేస్తున్న వాళ్ళు, ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతున్న వాళ్ళు, బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్న వాళ్ళు ఇలా ఉంటారు. గ్రాఫిక్స్, యానిమేషను, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చాలా గొప్ప గొప్ప టెక్నాలజీ తెలిసినటువంటి ఫీల్డ్లో కూడా వీళ్ళు వెళ్తారు. సినిమా, టీవీ, కెమెరా, ఎంటర్టైన్మెంట్లో ఉంటారు. ఇవన్నీ కూడా కనెక్ట్ అయినటువంటి కుటుంబము ఏదై ఉంటుందంటే శుక్రకర్మ దోషము కలిగినటువంటి వంశము. ఆ వంశంలోనే ఆడబిడ్డలు చాలా వరకు కష్టాలు పడుతుంటారు. పెళ్లి అయిన తర్వాత కష్టాలు ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి ఉంటే, పెళ్లికి మునుపు కష్టాలు కుచకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి ఉంటాయి. ఆ కుచకర్మ రిజిస్ట్రీ గురించి మనం ఇంతకుముందు వీడియోలో పెట్టున్నాం. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాల వారికి పెళ్లికి కాక మునుపు సమస్యలు, పెళ్లి లేట్ అవ్వడము, అసలు పెళ్లి వద్దనుకోవడము, అసలు పెళ్లి అయిన తర్వాత కూడా వితంతులు అయిపోవడము, ఇలాగా సమస్యలతో వాళ్ళు ఉంటే, ఉద్యోగ సమస్యలతో వాళ్ళు ఉంటే వీళ్ళు పెళ్లి అయిన తర్వాత సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. అయితే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనము తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటే మనకు సమస్యలు రావు. మనం చేసినవన్నీ కూడా తప్పిదములు చేసేసి ఆ సమస్యల నుండి బయటపడడానికి మళ్ళీ పరిహారాల వైపు పరిగెత్తున్నప్పుడు ఆ సమస్య అక్కడే ఉంటుంది, కానీ మీ కాలమే వృధా అవుతుంది, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారి యొక్క శుక్రదోషాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి భాగస్వామి ఎవరై వస్తారు? మీకు శుక్రదోషం ఉందని మీకు తెలిసిపోయింది. ఆ దోషాన్ని నల్లిఫై చేయాలంటే ఖచ్చితంగా ఎదుటి నుండి వస్తున్నటువంటి మీ భాగస్వామి దానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు అది న్యూట్రలైజ్ అవుతుంది. కానీ మీకు దోషం ఉండి, వచ్చిన వాళ్ళకి దోషం ఉండి, మీరిద్దరు వివాహం చేసుకుని మళ్ళీ ఇంకొక దోషం ఉన్నటువంటి బిడ్డను పుట్టిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది.
దానిని అక్కడికి పుల్ స్టాప్ పెట్టాలి. అలా పుల్ స్టాప్ పెట్టాలంటే మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరితో వివాహానికి వెళ్తే బాగుంటుందని ప్రపంచం మనకి ఇండికేషన్ చేస్తుంది. ఈ యొక్క గ్రహాలు అనేవి ఏమిటంటే మనకి ఇండికేటర్గా పనిచేస్తాయి. అంతేగాని మనకున్నటువంటి కర్మ అనేది మనకు ముందు తెలియజేయదు, మనం తెలుసుకోగలగాలి. అలాంటి తెలుసుకున్న వాళ్ళే సిద్ధులు, జ్ఞానులు, గొప్ప గొప్ప యోగులు కూడా. అయితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం వాటన్నిటిని గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రము మిథునంలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మూలా నక్షత్రం 3, 4 పాదాలని ధనుసులో తాకుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము 3, 4 పాదాలు పూర్వాషాఢ నక్షత్రము 1, 2 పాదాలని తాకుతుంది. అప్పుడు ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టని వారికి వచ్చే భాగస్వామి వీరే ఉంటారు, వారుగానే వస్తారు. కానీ మీకు తెలియదే, సెలెక్ట్ చేయడం రాదే, ఏదో గుడ్డెద్ది సేనులో మేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆ దోషం అలాగే పెరిగి మీకు వివాహ జీవితాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కుజకర్మ మరియు బుధకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో ఈ ఆరుద్ర నక్షత్రం వారు కానీ వివాహం చేసుకుంటే అద్భుతమైన వివాహ జీవితం అనేది పండుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తదుపరి చిత్తా నక్షత్రము. ఈ చిత్తా నక్షత్రము కన్యలోనూ ఉంటుంది 1, 2 పాదాలు, మరి తులలో కూడాను 3, 4 పాదాలు ఉంటాయి. కాబట్టి కన్యలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు నేరుగా వెళ్ళి రేవతి నక్షత్రము 3, 4 పాదాలని తాకుతుంది. అక్కడ కుజకర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అవుతా ఉంది. అదే చిత్తా అనే నక్షత్రము తులలో కూడా ఉంటుంది 3, 4 పాదాలు, అది వెళ్ళి మేషంలో ఉన్న అశ్విని నక్షత్రం 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ సూర్యకర్మ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆరుద్ర నక్షత్రానికి కుజకర్మ మరియు బుధకర్మ అయితే చిత్తా నక్షత్రానికి కుజకర్మ, సూర్యకర్మ వారితో వివాహానికి వెళ్ళాలి. తదుపరి ఇంకొక నక్షత్రం ఉంది, అదేమిటి శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రం మకరంలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అందులో 1, 2 పాదాలు మాత్రము కర్కాటకంలోని పుష్యమి 3, 4 పాదాలని తాకుతుంది. మరియు శ్రవణ నక్షత్రం 3, 4 పాదాలు కర్కాటకంలో ఉన్నట్టు ఆశ్లేష నక్షత్రం 1, 2 పాదాలను తాకుతుంది. అక్కడ రాహుకర్మ మరియు సూర్యకర్మ వస్తుంది. అంటే ఈ 3 నక్షత్రాలు కూడాను ఏవేవి? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు ఒక గుటి పక్షులు. అంటే శుక్రకర్మ దోషం కలిగిన వాళ్ళకి వచ్చే భాగస్వామి వేరువేరు గ్రహ నక్షత్ర కర్మ రిజిస్టర్ నుండి వస్తా ఉన్నారు. దీని కానీ మనం పరిగణలోకి తీసుకొని కానీ వివాహానికి వెళితే వివాహ దోషం అనేది పెరగదు, తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చి వారు ఇంకా మిగిలిన విషయాలు కూడా చర్చిస్తాం. ఆరుద్ర నక్షత్రానికి 180 డిగ్రీల్లో వచ్చే నక్షత్ర గ్రహ కర్మ రిజిస్ట్రీ 2 ఉన్నాయి, కుజకర్మ మరియు బుధకర్మ అన్నాం. కుజకర్మ నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. అదేవిధంగా బుధకర్మ నక్షత్రాలు ఏమిటంటే రోహిణి, ఉత్తర, పూర్వాష నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాల కలయికతోనే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి భాగస్వామి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి రావడానికి ప్రకృతి సహకరిస్తుంది. అది తెలుసుకుని మీరు ముందుకెళ్ళాలి, ముందుకు అడుగులు వేయాలి. ఇది ఒకటి. రెండవ విషయం ఏమిటంటే ఈ ఆరుద్ర నక్షత్రానికి వచ్చే భాగస్వామి జాతకంలో చూడండి, కుంభరాశి, కుంభలగ్నము. కర్కాటక రాశి కర్కాటక లగ్నంగా ఉంటే వివాహానికి వెళ్ళండి, బాగుంటుంది. లేదా లగ్నాధిపతి వెళ్ళి, ఎదుటివారి యొక్క లగ్నాధిపతి వెళ్ళి వారి జాతకములోనే కర్కాటకంలోనైనా కానీ లేదా కుంభంలో కూర్చున్నారో చూడండి, లగ్నములోనే శని అనే గ్రహం ఉన్నారా లేదా లగ్నాధిపతి శని ఉన్నారా చూడండి. ఇన్ని అంశాలని మనం చాలా చక్కగా టిక్ పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తదుపరి 1, 4, 11 కాంబినేషన్ ఆ వచ్చేవారి జాతకంలో ఉందా? 1, 4, 1, 11, 1, 4 భావాధిపతులు 11లో ఉండము, 11, 4 భావాధిపతులు 1లో ఉన్నాయా? మ్యాట్రిక్ కాంబినేషన్ 1 ఉందా? చూడండి, చూస్తే ఓకే చేసుకోండి. మీకు వచ్చే భాగస్వామి ఏ యొక్క కుటుంబ పరంపర నుండి వస్తారు? ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, లాయర్లుగా ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్లుగా ఉన్నవాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది.
దాంతోపాటు చార్టెడ్ అకౌంట్స్, లిటరేచరు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళు, మీడియాలో పనిచేసే వాళ్ళు, ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, జ్యోతిష్యం చెప్తున్న వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్తో పాటు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేయాలి సమాచారాన్ని, అప్పుడు ఓకే చేయాలి. ఇది ఒక విషయం. మరియు చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అక్కడ కుజకర్మ మరియు సూర్యకర్మ అని చెప్పాము. కుజకర్మ నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. సూర్యకర్మ నక్షత్రాలు ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు. అయితే చిత్త అనే నక్షత్రానికి ఎవరితో వివాహం చేయకూడదంటే పుబ్బ అనే నక్షత్రం వారితో వివాహం చేయకూడదని మళ్ళీ చెప్తున్నాను. అది జాగ్రత్త పడాలి. అయితే రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ కృత్తిక, మూల, రేవతి నక్షత్రాల్లో అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు ఉంటే మంచిది. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటి? కుంభరాశి, కుంభలగ్నం కానీ, మీన రాశి, మీన లగ్నం తీసుకోండి. హ్యాపీస్ట్ లైఫ్ ఉంటుంది. లగ్నంలోనే శని కానీ, లగ్నంలో కేతు ఉన్న వారితో వివాహం చేసుకోండి. లేదా లగ్నాధిపతితో కేతు కానీ శని ఉన్నారా చూడండి, చూసి టిక్ పెట్టుకొని ముందుకెళ్ళండి. వీళ్ళ కుటుంబ పరంపర ఎలా ఉంటుంది, మీకు రాబోయే భాగస్వామి యొక్క కుటుంబ పరంపర, మెడిసిన్, అడ్మినిస్ట్రేషన్, తండ్రి వృత్తి, పొలిటీషియన్గా ఉన్న వాళ్ళు, ఇంతకుముందు చెప్పినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, వాస్తు తెలిసినటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. డిఫెన్స్ అనేది కనెక్ట్ అవుతుంది. లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇన్ని విషయాల్ని గ్యాదర్ చేసుకుంటున్నాం. దీంతో పాటు భావ సంబంధం ఏమిటంటే 1, 11, 12 కాంబినేషన్. 1, 11, 1, 12, 1, 11 భావాలు 12లో ఉండు, 12, 1 అధిపతులు 11లో ఉండు. ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్నా కానీ మీకు సెట్ అయిపోతారు. ఇక్కడికి రెండో విషయమైంది. మూడో విషయము శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందిన ఉండని మొట్టమొదటి చేసే తప్పిదం ఏమిటంటే వయసుకు వచ్చిన తర్వాత ఈజీగా వేరే వాళ్ళకి లొంగిపోతారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇది రెండు వైపులా ఉంటుంది. అందువల్ల వీళ్ళు లవ్ ఫెయిల్యూర్. కొంతమంది లవ్ సక్సెస్ అవుతారు కానీ అది కొనసాగదు పూర్తిగా. అందుకే నేను ముందుగా చెప్పాను, చాలా వరకు సెక్షువల్ హరాస్మెంట్కి గురయ్యే వాళ్ళు ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ వాళ్ళే ఉంటారు. వాళ్ళు కావాలని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకి లొంగిపోతారు, లేదా వేరే వాళ్ళకి బలత్కరించబడిన లొంగుతుంటారు. దీన్ని సెక్షువల్ అబ్యూస్ అంటారు. దీని మీద మనం ఒక వీడియో కూడా పెట్టున్నాం, చూడండి తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కర్మారిష్టి ఉన్నటువంటి వారితో వివాహ ప్రాప్తం ఉంటే ఈ యొక్క శుక్రకర్మ దోషం తొలగుతుంది. అది నేను ఇంతకుముందే చెప్పాను మీకు. అదేమిటంటే సూర్యకర్మ మరియు రాహుకర్మ. రాహు నక్షత్రాలు ఏమిటి, రాహుకర్మ నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు. అదేవిధంగా సూర్యకర్మ రీష్ నక్షత్రాలు అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు. శ్రవణ నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి. భరణి నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి అనే రిస్ట్రిక్షన్ కూడా చెప్తాము. వ్యక్తిగత జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా నిగూఢంగా ఆలోచించి పరిశీలించి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్తాం. ఎవరితో ఎలా జీవించాలి, ఎవరితో నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని కూడా చెప్తాం. ఇవన్నీ కూడా రికార్డెడ్గా మనము వారికి అందజేస్తాం. రికార్డ్ చేసుకోమంటాం. చేసుకోలేని పక్షంలో మా దగ్గరే మేము రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మేము కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు అదృష్టవంతులే చెప్పాలంటే. ఓకే. అయితే రెండో విషయం ఏమిటంటే ఈ 7 నక్షత్రాల కలయితో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే వీళ్ళ యొక్క శుక్ర దోషం నల్లిఫై అయిపోతుంది. దాంతోపాటు మీనరాశి మీనలగ్నంగా కానీ, ధనుసు రాశి ధనుసు లగ్నంగా ఉండాలి. అలాంటి వాళ్ళు వస్తాయండి మీ దగ్గరికి ఎత్తుకుంటూ. కానీ మీకు అప్పుడు తెలియదు, ఆ నాలెడ్జ్ ఇంతవరకు ఎవరు పంచలేదు. మేము పంచుతున్నాం, దాన్ని యూజ్ చేసుకొని బాగుపడండి అంటున్నాం. అదే లగ్నంలోనే గురువుగా ఉండడము, లగ్నంలో కేతు ఉండడము, లేదా లగ్నాధిపతితో గురువు కేతు ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడము, 1, 9, 12 కాంబినేషన్ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడం. ఇదేది 1, 12, 9 లెక్కలు చెప్తున్నారంటే ఎవరికైనా ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే ఉన్నట్టు రాశి చక్రంలో 12 భావాలే ఉంటాయండి.
ఆ 12 భావాలు లగ్నం నుంచి కుడివైపు లెక్క కట్టుకుంటూ వెళ్తే 1 నుంచి 9, 12 భావాల యొక్క సంబంధాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇవన్నీ అయినాయి. అయితే శుక్రకరం కలిగినటువంటి ఆరుద్ర, చిత్త, శ్రవణ వీళ్ళు మోస్ట్లీ కరెక్ట్గా కానీ వాళ్ళ యొక్క వృత్తిని కానీ డిజైన్ చేసుకుంటే ఎలా వెళ్తారు? టెక్స్టైల్ సంబంధమైన బిజినెస్ చేయడము, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, గ్రాఫిక్స్, యానిమేషను, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అదేవిధంగా చాలా సినిమా, టీవీ, కెమెరా, యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వాటన్నిటిలో కూడా దూసుకుపోయే శక్తి ఎవరికి ఉంటుందంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ వాళ్ళకు ఉంటుంది. దాన్ని చక్కగా యూజ్ చేసుకుంటే అలా ఉన్నప్పుడు వీరికి రాబోయే భాగస్వామి ఏ విధమైన జాతకాన్ని కలిగి ఉంటుందని చెప్పాను. ఆ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీ భాగస్వామి జాతకం ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయి ఉంటుంది. ఆరుద్రలో కానీ చిత్తాలో, శ్రవణాల్లో పుట్టినటువంటి వారికి మీ భాగస్వామి అంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి జాతకాలు పరిశీలించి చూడండి. అప్పుడు ఖచ్చితంగా 4, 12 భావాలు, భావాధిపతులతో మీకున్నటువంటి అమ్మాయి జాతకం కానీ లేదా అబ్బాయి జాతకం పరిశీలించేటప్పుడు 9వ భావం, 9వ భావాధిపతితో సంబంధపడిపోతుంది. అలా ఉంటేనే మీరు చేస్తున్న ప్రొఫెషన్కి తగినటువంటి అమ్మాయి జాతకంలో మీ ప్రొఫెషన్ అక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇలాగ అనేక అంశాలు చెప్తాం. వ్యక్తిగత జాతకానికి వచ్చినప్పుడు ఇంకా అనేకమైన పొంతనాలను మనం పరిశీలిస్తాం. సర్వసాధారణ జ్యోతిష్యులాగా కాకుండా వారు వశపంతరము, యోనిపంతరము, రజ్జుపంతరము, నాడిపంతరము, మహేంద్ర పంతరము, దీర్ఘపంతరం అని ఇలాగా ఏ గర్ణపంతరము, ఏ జంతువు, ఏ మైక ఇలాగ చెప్తుంటారు. 36 పాయింట్లకి 35 వచ్చేసాయండి, ఇంకా చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటారండి, వీళ్ళు మహాజాతకులండి అని కూడా చెప్తుంటారు. కానీ 3 రోజులకి బ్రేకప్ అయ్యి వివాహ రద్దుకు వెళ్ళిన వాళ్ళు మేము చూస్తున్నాం. వివాహ ప్రాప్తాన్ని చూడడం అది కాదు కరెక్ట్. జాతకాలను చూడాలి. వాళ్ళ మానసిక పరిస్థితిని మనం బేరుజు వేసి చూడాలి. వాళ్ళు వివాహం వరకు వెళ్తారా, వెళ్తే సుఖశాంతులతో జీవిస్తారనే దానికి మనం అనేక విషయాలు తీసుకుని వీళ్ళకి వీరే ప్రాప్తమా రాసి పెట్టింది అనేది చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు? ఒక అమ్మాయో లేదా ఒక అబ్బాయి ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు పుట్టారు. వారికి రాబోయే భాగస్వామి వివిధ రంగాల్లో ఉండి కూడా రావచ్చు, నేను చెప్పినటువంటి ప్రొఫెషన్లో ఉండి రావచ్చు. కానీ వాళ్ళ తండ్రి చేసే వృత్తి ఉంటుంది కదా, అది మీ జాతకంలో మీకు రాబోయే భాగస్వామి యొక్క తండ్రి మీకు మామ అవుతారు. కాబట్టి ఆయన యొక్క వృత్తిని మనం హ్యాపీగా చెప్పొచ్చు. ఎలాగంటే మీ జాతకంలో చూస్తే 12 మరియు 8 భావాల భావాధిపతులు తీసుకున్నటువంటి నక్షత్ర కర్మను బట్టి ఇలా మాట్లాడదాం. ఇలాంటి వృత్తిలో ఉన్నారంటే అవునండి అంటే ఖచ్చితంగా వీళ్ళండి మీకు రాబోయే భాగస్వామి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు రాబోయే భాగస్వామి తల్లి ఏదైనా ఒక మంచి ప్రొఫెషన్లో ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మీ జాతకంలో 3, 7 భావాలు, భావాధిపతుల యొక్క కర్మ రిషిని బేస్ చేసుకుని మీకు రాబోయే అత్తగారు ఇలాగా వృత్తుల్లో ఉంటారంటే అడిగితే అవునండి మేము అదే వృత్తిలో ఉన్నాం, ఓకే ఈ అమ్మాయి మాకు కరెక్ట్గా హోల్డ్ గుడ్ అవుతుంది, సూట్ అయిపోతుంది, జీవితంలో దీనికి మించిన మ్యాచింగ్ మనకు అవసరం లేదని ముందుకెళ్తాం. ఏది చేసినా ఒక క్లారిటీగా, ఒక కాన్ఫిడెంట్గా చేయాలి. ఏదో రాయేస్తాంలే, జరిగితే జరగకపోతే మళ్ళీ ఒక పరిహారానికి వెళ్ళిపోతాము, ఒక రెమెడీ చేసేస్తాము, అన్నీ మారిపోతాయి అనుకుంటే ఏది జరగదు. మీ చేతుల్లోనే మీ యొక్క జీవితాన్ని ఇచ్చి భగవంతుడు మీకు ఒక స్కాన్ రిపోర్టుగా ఇచ్చి మీ రాశి చక్రాన్ని మీరు పుట్టిన వెంటనే పంపిస్తా ఉన్నాడు. దాన్ని తీసుకొని పరిశీలించే వాళ్ళు సరిగా లేక వాళ్ళ పర్సెప్షన్ వేరే విధంగా ఉండడం వల్ల మీకు ఇచ్చే గైడ్ లైన్స్ కూడా మారిపోవడం వల్ల మీరు వేరే మార్గంలో వెళ్ళిపోయి చివరికి తిరిగి మొదటికి రావాలన్న వీలు కాని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.